హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 734కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు మన ఛానల్లో ఆల్రెడీ ఒక గివ్ అవే అయితే నడుస్తుంది. నేను OnePlus Nordకి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలోని కామెంట్ నుంచి ఒకరిని పిక్ చేసి ఈ సండే వాళ్ళకి వచ్చేసరికి నేను OnePlus Z ఈ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే నేను ఇస్తానన్నమాట. ఇక మన టెక్ న్యూస్లోంచి ఒకరిని అయితే కామెంట్ని పిక్ చేస్తాను కదా. సోమవారం నుంచి సాటర్డే వరకు వచ్చిన టెక్ న్యూస్ నుంచి నేను పిక్ చేసిన వాళ్ళకి నేను ఒప్పో M31 ఎన్కో M31 అనమాట. ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే వాళ్ళకైతే ఇస్తాను. వీటి గివ్ అవే అనౌన్స్మెంట్ అనేది ఈ సండే మనకి లైవ్లో అయితే జరుగుతుంది. మీరు ఇంకా నా టెక్ న్యూస్లో ఇంకా కామెంట్ చేయకపోయినా, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తొందరగా పని అయితే చేయండి. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ సిరీస్లో అంటే ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ గేమింగ్ కాన్సోల్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసింది కదా. దీనికి సంబంధించిన ఈవెంట్ని అయితే ఈరోజు జరగబోతుంది అనమాట. మన ఇండియన్ టైం ప్రకారం చూసుకుంటే నైట్ 9:30కి ఈ గేమ్ కన్సోల్కి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ చెప్తారు. దీనికి సంబంధించిన న్యూస్ అనేది మనం రేపైతే కవర్ చేద్దాం. తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి ఆసూస్ ROG Phone 3 ఈ మొబైల్ ని ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.59 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 128GB ఇంకోటి వచ్చేసరికి 256GB. ఇంకా ర్యామ్ కూడా మనకి 8GB 12GB అయితే లభిస్తుంది. ఇందులో ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865+ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. ఇంకా రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా సోనీ IMX సెన్సార్ అయితే యూజ్ చేశారు అనమాట. 64 మెగాపిక్సెల్ కెమెరాని. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ యూజ్ చేసేది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇది మ్యాక్రో సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 24 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఆసూస్ ROG Phone 3ని గేమింగ్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ కూడా చూస్తే మనకి 8GB 128GB వేరియంట్ 49,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB వేరియంట్ 57,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. వచ్చే నెల 6వ తారీఖు అంటే ఆగస్ట్ 6వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్తో పాటు వీళ్ళు యాక్సరీస్ని కూడా అయితే లాంచ్ చేశారన్నమాట. వచ్చేసరికి మీరు విడిగా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. యాక్సరీస్ లో చూసుకుంటే వీళ్ళు గేమ్ ప్యాడ్ అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ రూపాయి తగ్గించి 10,000 రూపాయలు పెట్టారు. అలాగే మనకి FinView Dock 3 కూడా అయితే తెచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి రూపాయి తగ్గించి 20,000 రూపాయలు పెట్టారు. మొబైల్ డెస్క్టాప్ 2 దీని ప్రైస్ వచ్చేసరికి 13,000 రూపాయలు పెట్టారు. రూపాయి తగ్గించి. అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్ ఒకటి తీసుకొచ్చారు. దీని ప్రైస్ 700 రూపాయలు పెట్టారు. అలాగే ఒక బ్యాక్ కేస్ తెచ్చారు. దీని ప్రైస్ 2,000 రూపాయలు పెట్టారు. ఇంకా అలాగే లైటింగ్ కేస్ ఒకటి తీసుకొచ్చారు. దీని ప్రైస్ 3,000 రూపాయలు అయితే ఉంది. ఇక స్టడియా కంట్రోలర్ కూడా అయితే ఒకటి తీసుకొచ్చారు. దీని ప్రైస్ ఏమో 2,000 రూపాయలు పెట్టారు. ఇక అలాగే దీనికి సంబంధించి ఫ్యాన్ కూడా అయితే వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తుంటారుగా. అందులో 2 రకాలు అయితే తెచ్చారు. ఒకటి 3,000 ఇంకోటి 4,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఈ యాక్సరీస్ అన్ని మళ్ళీ మనం విడిగా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. లాస్ట్ టైం వీళ్ళు తెచ్చినప్పుడు ROG Phone 2ని వీళ్ళు 39,999 రూపాయలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో 10,000 రూపాయలు పెంచి అయితే బేస్ వేరియంట్ తీసుకొచ్చినట్టుకైతే అర్థమవుతుంది. ఇక లెనోవో కూడా వాళ్ళు మొట్టమొదటి గేమింగ్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. లైజాన్ సిరీస్లో వచ్చేసరికి వీళ్ళు ఈ గేమింగ్ మొబైల్ని లాంచ్ అయితే చేశారన్నమాట. ఈ మొబైల్ మన ఇండియాలో అయితే తీసుకురాలేదు. ఈ మొబైల్ కూడా ఇంచుమించు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే స్పెసిఫికేషన్ ఉంటాయి. బట్ వచ్చేసరికి మనకి రేర్ సైడ్ చూసుకుంటే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 16 మెగాపిక్సెల్. ఇందులో వచ్చేసరికి మనకి 12GB 16GB 2 వేరియంట్లు అయితే తీసుకొచ్చారు. 512GB వరకు ఇందులో మనకి స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీని 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా వీటిని వచ్చేసరికి ఎప్పుడు సేల్కి తీసుకొస్తారు, ప్రైస్ ఎంత అనేది వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. కానీ వీళ్ళు కొన్ని ఖండాల్లో అంటే కొన్ని కంట్రీస్లో వచ్చేసరికి ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తా ఉన్నారు. అందులో వచ్చేసరికి ఏషియన్ కంట్రీలో మనం కూడా అయితే ఉన్నాం. మన ఇండియాలో కూడా దీన్ని అతి త్వరలో తీసుకురావచ్చు సేల్కి. తర్వాత చూసుకుంటే మనకి OnePlus Nord మొబైల్ మనకి నిన్న కాక మొన్నే అనుకుంటా లాంచ్ అయింది. ఈ మొబైల్ లాంచ్ అయ్యి ఇంకా సేల్కి అయితే రాలేదు. బట్ వచ్చేసరికి ఈ మొబైల్కి ఆక్సిజన్ వాయిస్ అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా వీళ్ళు వచ్చేసరికి కెమెరాకి సంబంధించి ఇంప్రూవ్మెంట్ని అయితే చేసుకొచ్చినట్టుగాను అలాగే ఆప్టిమైజేషన్ ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా మొబైల్ అయితే చేతికి రాలేదు కదా. మీ మొబైల్ కొనంగానే మీరు ఈ అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు జులై నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా వీళ్ళు అందించినట్టుగా తెలుస్తుంది అనమాట. తర్వాత నుంచి చూసుకుంటే మనకి అమెజాన్ పే మనకి ఇది UPI సర్వీస్ లాగా అయితే వీళ్ళు తీసుకొచ్చారు, ఒక వాలెట్ లాగా. ఇందులో వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు ఇన్సూరెన్స్ని కూడా ఇంక్లూడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మీరు 2 వీలర్స్ అలాగే 4 వీలర్స్ అంటే బైక్ అండ్ కార్లు వీటికి వచ్చేసరికి ఇన్సూరెన్స్ని ఇప్పుడు మీరు అమెజాన్ పే ద్వారా కూడా అయితే పే చేయొచ్చు. ఇక అలాగే ఒకసారి మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేసిన సంగతి తెలుసు. మనకి 6వ తారీఖు 7వ తారీఖు అంటే నెక్స్ట్ మంత్ ఆగస్టు 6వ తారీఖు 7వ తారీఖు మీకు ఈ ప్రైమ్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు అన్నిటి మీద మనకి ఏవైతే మొబైల్స్ అండ్ యాక్సరీస్ ఉంటాయో వీటి మీద వచ్చేసరికి అప్ టు 40% వరకు డిస్కౌంట్ ఇస్తామంటున్నారు. అలాగే HDFC కార్డు మీద కూడా మీకు ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే ఇక్కడ వీళ్ళు వాటికి వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది వీళ్ళు ఇక్కడ ఇప్పుడైతే రివీల్ చేశారనమాట. ఇంకెక్కడే చూసుకున్నట్టయితే మనకి హువావేకి సంబంధించిన FreeBuds 3i నాయిస్ క్యాన్సిలింగ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్తో వీటిని అయితే వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడో మే నెలలో ఎప్పుడు లాంచ్ చేసినట్టున్నారు. వాటిని వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఇప్పుడు ఇండియాలో సేల్కి అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. తీసుకొచ్చారు. ప్రైస్ మాత్రం
టూ మచ్ అయిందని చెప్పాలి. సో ప్రైస్ చూస్తే రూ. 9,990 దీని ప్రైస్ అయితే పెట్టారు. అయితే ఇక్కడ ఎవరైతే కొనుక్కుంటారో ఈ ప్రైమ్ డే సేల్స్లో వచ్చేసరికి, ప్రైమ్ డే సేల్స్ అంటే అమెజాన్లో అయితే దీన్ని సేల్కి తీసుకురాబోతున్నారు. సో అక్కడ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళు హువావే స్మార్ట్ బ్యాండ్ ఉంది కదా, స్మార్ట్ బ్యాండ్ 4. సో దీని వచ్చేసరికి వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తామంటున్నారు. దాని ప్రైస్ ఇప్పుడు రూ. 3,099 అయితే ఉన్నట్టుంది. దాన్ని మీరు ఫ్రీగా పొందొచ్చు అంటున్నారు. అయినప్పటికీ ప్రైస్ ఎక్కువ అయింది. ఎందుకంటే అలా చూసుకున్నా సరే మనకి దీని ప్రైస్ ఎంత లేదన్నా సరే రూ. 7,000 అయితే పడుతుంది. అక్కడ ఇంకా మనకి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి హానర్ నుంచి హానర్ 9A 9C ఈ రెండు మొబైల్స్ని వీళ్ళు ఆల్రెడీ రష్యాలో మే నెలలో అనుకుంటా లాంచ్ చేశారు. ఇప్పుడు ఆ మొబైల్స్ని రెండింటిని వీళ్ళు ఈ నెల 31వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే తీసుకొస్తున్నారు. రెండింటికి రెండు మంచి ఆనిముత్యాలని చెప్పాలన్నమాట. సో వీటిని ప్రైజెస్ మరి ఎంతలో తీసుకొస్తారో తెలియదు, కానీ రెండిట్లోనే మనకి MediaTek Helio P22 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఆల్రెడీ రష్యాలో చూసుకుంటే ఇందులో 9Cని అంటే సింగిల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. అది ఫింగర్ ప్రింట్ కూడా అయితే ఉండదు. మనకి అందులో చూస్తే మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియో అయితే డిస్ప్లే ఉంటుంది. సో బెజల్స్ కూడా చాలా పెద్ద అయితే ఉంటాయి. ఆ మొబైల్ని అక్కడ వీళ్ళు దగ్గర రూ. 7,500 అయితే అక్కడ తీసుకొచ్చారు. అదే మొబైల్ని ఇప్పుడు మనకి 8,000 తీసుకొస్తారు. ఇంకోటిసరికి 9A ఈ మొబైల్ని ఎంత లేదని సరే 13,000 నుంచి 14,000 పెట్టినా ఆశ్చర్యం లేదు. సో చూద్దాం మరి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఇండియాలో అనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫేస్బుక్ మెసెంజర్లో ఇప్పుడు మీకు యాప్ లాక్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారన్నమాట. ప్రైవసీకి సంబంధించి వీళ్ళు మరి కొన్ని మార్పులు కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ప్రజెంట్ చూసుకుంటే మనకి iOS డివైస్కి మాత్రం వీళ్ళు వచ్చేసరికి ఈ అప్డేట్ ద్వారా ఈ యాప్ లాక్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. దీని ద్వారా మీరు ఏంటంటే ఫేస్బుక్ మెసెంజర్కి మీరు లాక్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మనకి ఫింగర్ ప్రింట్ కానివ్వండి, ఫేస్ అన్లాక్ కానివ్వండి మనం ఇప్పుడు ఇందులో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే మనకి వాట్సాప్లో కూడా మల్టీ డివైసెస్ సపోర్ట్ని తీసుకురాబోతున్నారని చెప్పేసి మనం ఇంతకుముందు చాలా సార్లు అయితే మాట్లాడుకున్నాం కదా. దీనికి వచ్చేసరికి వీళ్ళు లింక్డ్ డివైసెస్ అని చెప్పి పేరు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ లింక్డ్ డివైసెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు మల్టీ డివైసెస్కి అయితే కనెక్ట్ చేయొచ్చు, అక్కడ సెండ్ చేయొచ్చు, రీడ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది మనకి అతి త్వరలో రాబోతుంది. ఇప్పుడు వచ్చేసరికి బీటాలో అయితే ఈ ఫీచర్ స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే వచ్చేసరికి వీళ్ళు సెర్చ్లో కూడా ఇప్పుడు మరికొన్ని ఫీచర్స్ని అయితే పెంచినట్టుగా తెలుస్తుంది అనమాట. మనం సెర్చ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డాక్యుమెంట్ కానీ, వీడియో కానీ, లేకపోతే కాన్వర్జేషన్ కానీ, ఇమేజెస్ కానీ ఏది కావాలనేది మీరు సెర్చ్ మీద క్లిక్ చేయగానే అవి ఇప్పుడైతే స్పాట్ అవుతాయి అనమాట. సో ఆ రకంగా సెర్చ్లో కూడా వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి రియల్మీ 6i ఈ మొబైల్ని రేపు అనుకుంటా మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి చైనాకి సంబంధించిన ఏవైతే బ్యాన్డ్ అప్లికేషన్స్ ఉన్నాయో వీటిని వచ్చేసరికి మేము ఇందులో తీసుకురామని చెప్పేసి రియల్మీ అయితే ఒక నోట్ రిలీజ్ చేసింది. సో చూద్దాం మరి వీళ్ళు చెప్పినట్టుగా చైనాకి సంబంధించిన ఏ అప్లికేషన్ ఈ 6iలో ఉండదేమో. ఇక అలాగే మనకి రియల్మీ కొత్త సిరీస్లో ఒక మొబైల్ తీసుకురాబోతుందని చెప్పి మనం టెక్ న్యూస్లో ఇంతకుముందు చాలాసార్లు అయితే మాట్లాడుకున్నాం కదా. సో అది వచ్చేసరికి V సిరీస్ అని చెప్పి అయితే తెలుస్తుంది. రియల్మీ V5 అని చెప్పేసి వీళ్ళు ఒక కొత్త మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు పోస్టర్లు అయితే రిలీజ్ అయినాయి. ఇందులో చూసుకుంటే మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో, అది కూడా మనకి రైట్ సైడ్ పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి కెమెరా పోర్షన్ చూస్తే వీళ్ళు రియల్మీ X3 Proని అయితే తీసుకురాబోతున్నారు. ఆ మొబైల్లో కూడా మనకి ఇదే కైండ్ ఆఫ్ అంటే ఇదే డిజైన్లో వస్తే బ్యాక్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఆ సెటప్ అయితే కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే ఇలాంటి కెమెరా సెటప్తో చాలా కంపెనీలు అయితే తెస్తున్నాయి మొబైల్ ఫోన్స్ని. బట్ అసలు రియల్మీకి ఇది కొత్త అనమాట. వీళ్ళు ఎప్పుడు ఆ సైడ్ ఒక పొడుగ్గా ఒక పుల్లలాగా వర్టికల్గా అయితే కెమెరా సెటప్ని అయితే తెచ్చేవారు. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Flip ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 5G వేరియంట్ తీసుకురాబోతున్నారని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ గతంలో తీసుకొచ్చిన Z Flipతో కంపేర్ చేసి చూసినట్టయితే ఒక రూ. 10,000 ప్రైస్ ఎక్కువలో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇది యూఎస్లో అయితే లాంచ్ చేశారు. అక్కడ దాని ప్రైస్ గతంలో తీసుకొచ్చిన ప్రైస్ రూ. 98,400 అయితే ఉండేది. ఇప్పుడు తీసుకొచ్చిన 5G వేరియంట్ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి రూ. 1,08,200 పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఆగస్ట్ 7వ తారీఖు నుంచి వీటిని యూఎస్లో అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ని మన ఇండియాలోకి అయితే తీసుకురాపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి 5G లేదు కాబట్టి తీసుకొచ్చిన అంత ప్రైస్ పెట్టి ఎవరు కొనరు. ఇంకా అలాగే సామ్సంగ్ గెలాక్సీ S20లో ఫ్యాన్ ఎడిషన్ తీసుకురాబోతున్నారని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. దీన్ని మనం S20 లైట్ పేరు మీద మన ఇండియాలో అయితే లాంచ్ చేయొచ్చు. సౌత్ కొరియాలో చూసుకుంటే వీటిని ఫ్యాన్ ఎడిషన్ పేరు మీద అయితే తీసుకెళ్లబోతున్నాడు తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి డీటెయిల్స్ అయితే స్పాట్ అయినాయి. ఇది సౌత్ కొరియాలో అతి త్వరలో వీటిని అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని ప్రైస్ కూడా అక్కడ రూ. 56,000 ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మరి ఇండియాలో ఎంత ప్రైస్ పెడతారు చూడాలి. ఇది S10 లైట్ని కూడా అయితే తీసుకొచ్చారు మన ఇండియాలో. అప్పుడు దీని ప్రైస్ రూ. 49,999 ఎంతో పెట్టారు. అంటే దగ్గర రూ. 50,000 ప్రైస్ పెట్టారు. దాని ప్రకారం చూస్తే దీని ప్రైస్ రూ. 60,000 పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే మనకి సామ్సంగ్ Note 20 ఈ మొబైల్ సంబంధించిన కొత్త ఇమేజెస్ కొన్ని బయటకి అయితే వచ్చినాయి. ఇంత ముందు వచ్చరికి అల్ట్రాకి సంబంధించి మనకి ఇమేజెస్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు వచ్చరికి Note 20కి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో వచ్చరికి వీళ్ళు ఈసారి గ్రీన్ కలర్లో కూడా ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా దీనిలో స్పెసిఫికేషన్స్ కూడా చూస్తే ఇందులో మనకి 60 Hz రిఫ్రెష్ తో సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుందంట. అలాగే వచ్చరికి బ్యాక్ సైడ్ ఏదైతే కేసు వాడుతుంటారో ఇది ప్లాస్టిక్ కేసుతో అయితే రాబోతున్నట్టుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. యాక్చువల్గా వీళ్ళు అల్ట్రా సిరీస్లో చూసుకున్నట్టయితే డైనమిక్ AMOLED అయితే వాడుతున్నారు. ఇందులో వచ్చరికి సూపర్ AMOLED
వేరియంట్ని వాడుతున్నారు. మనకి అల్ట్రాలో చూస్తే 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. ఇందులో ఇంకా 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తోనే వీళ్ళు డిస్ప్లేని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పాలి. సో తర్వాత నేను చూసుకుంటే మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 720 5G వేరియంట్ ప్రాసెసర్ వచ్చేసరికి ఈ రోజు అయితే లాంచ్ చేసింది అనమాట. ఇవైతే బడ్జెట్ మొబైల్స్ ఉంటాయో వాటి కోసం ఈ 720 ప్రాసెసర్ అయితే మీడియాటెక్ అయితే తీసుకొచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. IQ U1 అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకొస్తుంది. అందులో వచ్చేసరికి వీళ్ళు ఈ డెమెన్సిటీ 720 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారని చెప్పి, సో ఇప్పుడు ఆ ప్రాసెసరే ఇది అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు మనకి IQకి సంబంధించి U1 టేనాలో అయితే స్పాట్ అయింది అనమాట. సో ఇక్కడ చూస్తే వీళ్ళు మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్తోనే తీసుకొస్తున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. బట్ వచ్చరికి ఈ మొబైల్ డిజైన్ కనుక చూస్తే ఇంతకుముందు మనకి వివో తీసుకొచ్చింది. వివో Y70s అని చెప్పి ఒక మొబైల్ తెచ్చింది. అందులో వచ్చరికి వాళ్ళు Exynos 880 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అది 5G సపోర్టెడ్ మొబైలే. సో ఆ మొబైల్ లాగే సేమ్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ వచ్చరికి ప్రాసెసర్ని మాత్రం మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారంట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది ఒకటి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.